హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజైతే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. అదేంటంటే టేస్టీ క్యారెట్ హల్వా. ముందుగా క్యారెట్ హల్వాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 kg క్యారెట్, 1 కప్ షుగర్, 1 కప్ మిల్క్, బాదం 2 టేబుల్ స్పూన్స్, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఇలాచీ పౌడర్ 1 స్పూన్, ఘీ 5 స్పూన్స్. ఫస్ట్ అయితే 1/2 kg క్యారెట్ని తీసుకొని వాటర్తో నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఈ హల్వా చాలా హెల్తీ అండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ఈజీగా చేసుకునే క్విక్ రెసిపీ ఏదైనా ఉంది అంటే క్యారెట్ హల్వా. ఇప్పుడైతే క్యారెట్ని నీట్గా పీల్ చేసుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపించిన విధంగా నీట్గా పీల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ పీల్ చేసుకున్న క్యారెట్ని తొడిమెలు కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకోవాలి. గ్రేటర్ తీసుకొని సాఫ్ట్గా నీట్గా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ గ్రేట్ చేసిన క్యారెట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి ఎంత నీట్గా గ్రేట్ చేశామో. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో 3 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఈ ఘీ కొంచెం వేడిగా అయ్యాక అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే జీడిపప్పు యాడ్ చేసుకొని కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఈ రెండు గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుముని ఘీలో వేసి బాగా కలపాలి. ఇలా బాగా కలపడం వల్ల క్యారెట్లో చెమ్మ పచ్చివాసన అంతా పోతుంది. అలాగే 5 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండు వేసాక బాగా కలపాలి. ఈ మిల్క్ షుగర్ పట్టేంత వరకు బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలి. మధ్య మధ్యలో ఘీ యాడ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోని వాటర్, మిల్క్ బాగా క్యారెట్కి పడుతుంది. ఇప్పుడు దీన్ని మాడకుండా అలా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి. అంతేనండి, ఎంతో టేస్టీ క్యారెట్ హల్వా రెడీ. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. చూసారా క్యారెట్ హల్వా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అన్నది కామెంట్ చేయండి. అలాగే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.